హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. గుడ్ ఈవినింగ్ అందరికీ. సారీ అండి, లేట్ అయిపోతుంది కదా రోజు. అప్పుడే చేసే వీడియో అది అప్లోడ్ అవ్వలేదు, డిలీట్ అయిపోయింది. సో కంటెంట్ ఏంటి అంటే, మీ పర్సన్ మీ మనసులో కానీ, మీ మైండ్లో కానీ, మీ లైఫ్లో కానీ ఏదైనా సరే మీ పర్సన్ ఉండుంటే ఆ పర్సన్ మీకు నోదొచ్చి ఏది చెప్పరు, సైలెంట్గా ఉంటారు. తన లోపల ఉన్న ప్రేమ కానీ, తన భావాలు కానీ, ఏదైనా వాటెవర్ ఏదైనా సరే మీతో చెప్పకుండా ఉన్న పర్సన్ ఎవరైనా ఉండుంటే మీ లైఫ్లో, ఆ పర్సన్ మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు నా ద్వారా. ఓకేనా? వినండి. మీకు 50-60% రెజనేట్ అయితే మీది, లేదనుకుంటే లివి. ఓకేనా? ఏం చెప్పాలనుకుంటున్నారు నా ద్వారా మీకు చూద్దాం. శ్రీమాతే నమః. డిస్టర్బ్ అయితే సారీ అండి, విపరీతంగా కఫ్. కష్టపడి చేసా, ఇందాక డౌన్లోడ్ అవ్వలేదు. చెప్పండి యూనివర్స్. శ్రీమాతే నమః. ఏం చెప్పాలనుకుంటున్నారు మా వ్యూవర్స్? ఒక పర్సన్ మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు, తన భావాలు ఏం చెప్పాలనుకుంటున్నారు, తన ప్రేమను ఎలా చెప్పాలనుకుంటున్నారు, ఇన్నాళ్ళు తను దాచుకున్న భావాలు ఏంటి, తన ఫీలింగ్స్ ఏంటి? ఫుల్ కఫ్ అండి, భరించలేకపోతున్నా. క్లారిఫికేషన్ ఇవన్నీ బాటమ్ డెక్ తీద్దాం తర్వాతకి. మీ మనసులో ఉన్న పర్సన్, మీ మైండ్లో ఉన్న పర్సన్ ఏంటి అని అంటే, ఆ పర్సన్ మీకు ఏదైనా సరే మీతో తన భావాలు, తన ప్రేమ, తను మాట్లాడకుండా తన మనసులోనే దాచిపెట్టుకున్న మాటలు ఏవైనా ఉన్నాయి అనుకుంటే తను ఇలా చెప్తున్నారు. 6 of Wandsతో ఇలా మౌనంగా ఉండడం తనకి ఇష్టం లేదు. నేను మన రిలేషన్ని తన రిలేషన్ అంటున్నారు, మీ పర్సన్ అంటున్నారు మీతో ఏమని, రిలేషన్ని నేను అందరికీ చెప్పాలి, దీన్ని సక్సెస్ చేయాలి, నీ ముందుకు రావాలి, నువ్వు నా సొంతం అని చెప్పాలని తను ఎంతగానో ఆసక్తికరంగా తన మనసులో ఎంతో ఉంది. సో తను ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుంటున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు, తనలో తానే అవేకనింగ్ అవుతున్నారు, బాధపడుతున్నారు. బికాస్ ఎందుకు అంటే, సారీ అండి, ఇలా ప్రేయర్ చేస్తున్నారు, భయపడుతున్నారు, స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఓకేనా? అది పరిస్థితి. సో క్వీన్ ఆఫ్ వాండ్స్తో, ఏస్ ఆఫ్ వాండ్స్తో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళలో ఎంత ప్రేమ, ఎంత పాజిటివిటీ ఉంది అంటే, కొంతమంది ఒక సినారియోలో చాలా పాజిటివిటీ ఉంది మీ పైన ఒక రెస్పెక్ట్, మీరంటే ఒక మంచి భావన, ఒక మంచి ఫీల్, గుడ్ ఫీల్. ఓకేనా? అలా ఉంది. ఇందులో చూద్దాం. సో ద టవర్తో, నైట్ ఆఫ్ పెంటికల్స్తో, 7 of Swordsతో, 10 of Swordsతో సడన్గా వాళ్ళలో ఈ మధ్య వాళ్ళకు ఫైనాన్షియల్గా చాలా గ్రోత్ పెరిగింది మీ పార్ట్నర్కి.
చూస్తున్న మా వివర్స్ ఒక పార్ట్నర్కి చాలా ఫైనాన్షియల్గా వాళ్ళకు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకు విపరీతమైన గ్రోత్ వచ్చేసింది. ఓకేనా, చాలా గ్రోత్ వచ్చిందే కానీ వాళ్ళు పెయిన్ఫుల్లో నుంచి బయటపడలేకపోయారు. వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. మీ పర్సన్స్ మనీ ఉంది, అన్నీ ఉన్నా వాళ్ళకి ఎమోషన్స్ లేవు, వాళ్ళకు ప్రేమ లేదు వాళ్ళ జీవితంలో, వాళ్ళని వాళ్ళు మోసం చేసుకొని బ్రతికేస్తున్నారు. సో ఒక సినారియో అయితే, మరొక సినారియో చూస్తున్న మా వివర్స్ని మీ పర్సన్స్ మిమ్మల్ని మోసం చేసేసి మీకు ఇష్టమని చెప్పలేదు, కష్టమని చెప్పలేదు, వద్దని చెప్పలేదు, కావాలని చెప్పలేదు, ఏమి చెప్పకుండా సైలెంట్గా జారుకున్నారు, చాప కింద నీరులో జారుకున్నారు. ఓకేనా, విపరీతంగా ఆ ఆలోచనలు గుర్తొచ్చినప్పుడల్లా 7 of Swordsతో 9 of 10 of Swords ఒకేసారి వాళ్ళ హృదయంలో అసలు ఒకేసారి కత్తులు పొడిచినంత బాధ వాళ్ళకి. ఓకేనా, ఆ బాధలో నుంచి వాళ్ళు ఎంత కంప్లీట్గా హీల్ అవ్వాలనుకున్నా నో హీల్ అయ్యేది మాత్రం వాళ్ళకి అవ్వట్లేదు. వాళ్ళే ఏడుస్తారు, ఒంటరిగా కూర్చుంటారు, వాళ్ళే మాట్లాడుకుంటారు. వాళ్ళ కళ్ళ ముందు ఎంత సంతోషం ఉన్నా వాళ్ళకి ఆ సంతోషాన్ని తృప్తినివ్వట్లేదు. ఓకేనా, ఎందుకంటే దట్ ఈస్ మీ సోల్మేట్. ఓకే, మీతో ప్రేమను పంచుకోవాలని మీరే అంటే చాలా మర్యాద. మీరు అనుకోవచ్చు ఒక మర్యాద లేదు, కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు, ఆన్సర్ ఇవ్వరు అంటే వాళ్ళొక భయం. ఎందుకు? స్టక్ ఎనర్జీలో ఉండిపోయారు. వాళ్ళు స్టక్ ఎనర్జీలో ఉండిపోయారు. మీరంటే ఒక మర్యాద, మిమ్మల్ని చూడగానే వాళ్ళ కళ్ళల్లో ఒక ఆనందం, వాళ్ళ ఏజ్ ఎంతన్నా కానీ, వాళ్ళు పడుతున్న బాధ కానీ, ఏదైనా కానీ మిమ్మల్ని చూస్తే అది మటుమాయం. మీ ముందుకు రావాలంటే భయం, మీతో నోరు తెరిచి మాట్లాడాలంటే భయం, మనసులో ఉన్న భావాలు చెప్పాలంటే భయం. ఈ భయం వల్లే సంకనాకిపోతుంది ఈ రిలేషన్ అంతా. అయితే ఏమైపోయింది అంటే మీరంటే ఒక మర్యాద, ఒక గౌరవం, వాళ్ళ లైఫ్లో అన్నీ ఉన్న 4 of Cupsతో వాళ్ళు దేంట్లో సంతోషంగా లేరండి. 6 of Cupsతో కింగ్ ఆఫ్ స్వార్డ్స్తో ఈ పర్సన్ మీకు చిన్ననాటి స్నేహితుడై ఉండొచ్చు, మీ క్లాస్మేట్ కానీ, మీకు కాలేజ్మేట్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీకు చిన్ననాటి నుండి స్నేహితుడు అయ్యండి, ఎవరైనా సరే అయి ఉండొచ్చు. సో అలాంటి మీ పర్సన్ వాళ్ళలో ఎంత ప్రేమ ఉన్నా పైకి అసలు ఎలా అంటే వాళ్ళు మాట్లాడితేనే గొడవలు అయ్యేటట్టుగా మాట్లాడుతున్నారండి వాళ్ళు. కానీ మీరు పసిపాపలా మీరు నవ్వినా ఇష్టం, మీరు మాట్లాడినా ఇష్టం, మీరు ఇలా ఉంటారు అలా ఉంటారు అని చెప్పేసి అని మీతో చాలా 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 చెప్పాలనుకుంటారండి. కానీ వీళ్ళకు టోక్ చక్ర బ్యాలెన్స్ లేక, సోలార్ చక్ర బ్యాలెన్స్ లేక, వాళ్ళు ఓపెన్ అప్ అవ్వక మీ ముందు ఒక ముక్కోపిలా కనపడతారండి మీ పర్సన్. ఓకేనా, అయితే బ్యాలెన్స్ తీసుకురావాలని మన ఇద్దరం బాగుండాలి, లాంగ్ జర్నీ చేయాలి, ఎక్కడికన్నా నేను తీసుకెళ్ళాలి, మీకు నచ్చింది కొనిపెట్టాలి, అసలు తన ప్రాబ్లం నీతో చెప్పుకోవాలి, మీరు తన జీవితంలో ఉండాలి, లైఫ్ లాంగ్ నీతో ట్రావెల్ చేయాలి, నీతోనే ఉండాలి అని చెప్పేసి అని మీ పర్సన్కి ఎన్నో తన భావాలు ఉన్నా కూడా బికాస్ భయం. ఎందుకు అంటే కొన్ని కర్మ, అదంతే. ఆ కర్మ ఎలా ఉంటుంది? మిమ్మల్ని సంతోషంగా ఉంచదు, వాళ్ళని ఉండనివ్వదు. ఎందుకంటే గత జన్మ చేసుకున్న కర్మఫలం. మీరైనా ఆలోచించండి, ఎందుకు మనం దేనికి? లోకం ఏమైనా గొడ్డుపోయిందా? మనని రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, మనని కావాలనుకునే వాళ్ళు, మన చుట్టూతో ఉన్న మనని కాదనుకున్న పర్సన్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నాం అని మీరు అనుకుంటున్నారు. ఆ పర్సన్ ఏమనుకుంటున్నారు? నా లైఫ్లో వైఫో హస్బెండో ఎవరున్నా కూడా, నన్నుగా ఇష్టపడుతున్న వాళ్ళు ఉన్నా కూడా నేను ఎందుకు అవతల పర్సన్ని ఎందుకు ఇష్టపడుతున్నాను అంటే బికాస్ ఏంటి? కర్మ. ఓకేనా, కర్మ. అది ఎండ్ అయ్యే వరకు ఇది బ్యాగేజ్ నెక్స్ట్ జన్మకు కూడా మోసుకొని పోవాల్సిందే. ఓకే, అయితే నీ ముందుకు రావాలని, ధైర్యంగా ఉండాలని, నీ ముందుకు వచ్చి నిలబడి మీరంటే నాకు చాలా ఇష్టం, మన రిలేషన్లో బ్యాలెన్స్ తీసుకురావాలి, ఎట్టి పరిస్థితులలో బ్యాలెన్స్ తీసుకురావాలని మీ పర్సన్ పదే తన మనసులో ఒక క్లారిటీ, ఒక రాజులా, ఒక రాణిలా, మీరు ఒక అమ్మలా, ఒక ఫాదర్లా, ఒక స్నేహితురాలా, ఒక ఫ్రెండ్లా, ఏదైనా తనకి మీరు చాలా చాలా దగ్గరయ్యారు. అసలు మీ ప్రేమను మీ ముందు ఎవరైనా బలాదూరే అని చెప్పేసానని చాలా 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 ఆలోచిస్తున్నారు.
మీ ముందుకు రావాలనుకొని ఇలా క్లారిటీగా ఇవ్వాలనుకొని కూడా ఇవ్వలేకపోతున్నారు. మీ పైన ఒక రాజులా ఉంటారు, ఒక రాణిలా ఉంటారు, ఒక కింగ్లా ఉంటారు అని చెప్పేసానని మీ పైన చాలా చాలా అంటే చాలా పాజిటివ్గా ఉన్నారు, నెగిటివ్గా మాత్రం లేరు. దయచేసి మటుకు మీరే ఊహించేసేసుకోకండి, ఓకేనా? ఊహించేసుకోకండి. సో మనకు 10 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ పెంటికల్స్, 10 అనే నెంబర్ మీరు కింద అఫర్మేషన్ రాయండి. ఎందుకంటే కొన్ని ఏంజల్స్ నెంబర్ ఇలా చూడండి, ఇలా చెప్తూనే ఉన్నా మనకి 1010. అయితే మనకు ఏంటని అంటే 10 అఫర్మేషన్ ఎందుకు రాయమని అంటే మళ్ళీ 1 నుంచి మళ్ళీ మనకు స్టార్ట్. సో అయితే మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నా, వాళ్ళు మ్యారేజ్ అయిన మీకు మ్యారేజ్ అయ్యి ఉంటే మీ పర్సన్కి మ్యారేజ్ కాకుండా వాళ్ళకు మ్యారేజ్ అయ్యి ఉండి మీకు కాకుండా కూడా మీ ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీలా, వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీలా అనుకొని అసలు తనను మీ వాళ్ళ భార్యలాగా, తన భర్తలాగా వాళ్ళు ఊహించేసేసుకుంటున్నారు. సో చూస్తున్న మా వ్యూవర్స్కి కిడ్స్ ఉండొచ్చు, లేదనుకుంటే వాళ్ళకి కిడ్స్ ఉండొచ్చు, ఓకే? ఇలా ఉన్నది. కానీ సొసైటీకి విరుద్ధమైన పనులు చేయకూడదు అని పరువు కోసం పాకులాడే వాళ్ళు మరికొందరు, థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లోకి వెళ్ళిన మరికొందరు, ఏమీ చెప్పలేక మౌనంగా కాలానికే వదిలేసిన వాళ్ళు మరికొందరు. చెప్పలేము కదా, రకరకాల సిచ్యువేషన్స్, రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల మనుషులు. సో నైట్ ఆఫ్ పెంటికల్స్తో 7 ఆఫ్ కప్స్తో మీ ముందుకు రాలేకపోతున్నారు. రావాలని వాళ్ళకి ఎంత ఉన్నా వాళ్ళ ఆలోచన, వాళ్ళ మనసును చంపుకుంటున్నారు. ఏం చెప్తున్నానో చూడండి. వాళ్ళ మనసును బాధ పెట్టుకుంటున్నారు, వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళకు నచ్చకపోయినా వాళ్ళ జీవితం నిజమండి చెప్తున్నాను, వాళ్ళ జీవితమే వాళ్ళకు నచ్చకుంటుంది. చూడండి, డెత్ వాళ్ళ జీవితమే వాళ్ళకు చచ్చి బ్రతుకుతున్నారండి, లిటరల్లీ చచ్చి బతుకుతున్నారు. వాళ్ళ జీవితమే అసలు వాళ్ళకు నచ్చట్లేదు. మరి రీబర్త్ అవుతుందా? ధైర్యం చేస్తారా? టారో, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్. చూడండి, రీబర్త్ అవుతుందా అని అడిగాను. మనకు కింగ్ ఆఫ్ పెంటికల్స్కి, నైట్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ తీస్తే 7 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ తీస్తే స్టోరీ చెప్తూనే నేను కార్డ్స్ తీసాను. చూడండి, రీబర్త్ అవుతుందా అంటే తప్పకుండా రీబర్త్ అవుతుంది. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, దయచేసి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, వారాహి అమ్మకు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, మీ ఇష్టదైవానికి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. మాకు తప్పకుండా ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి ఉందో, భయపడి ఏ పర్సన్స్ మీ ముందుకు రాలేకపోతున్నారో వాళ్ళందరూ మీ మనసులో, మీ జీవితంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఓకేనా? ఆల్రెడీ వాళ్ళు హీల్ అవుతున్నారు, వాళ్ళు హీల్ అవుతున్నారు. బట్ ఇంకొకటి ఏంటంటే మీరు వాళ్ళని కలిసిన టైం కూడా వాళ్ళు ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు కలిసి ఉంటారు, ఓకే? బాటమ్ డెక్ వాళ్ళు ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు కలిసి ఉంటారు. వాళ్ళు విపరీతమైన బాధలో, పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కలిసి ఉంటారు. మళ్ళీ మీరు ప్రపోజ్ చేస్తుంటారు. ఆ టైంలో మీరు ప్రపోజ్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసే పొజిషన్లో వాళ్ళు లేరు, ఓకేనా? వాళ్ళు యాక్సెప్ట్ చేసే పొజిషన్లో వాళ్ళు లేరు. కానీ కొంచెం ఆగండి, మీరు హీల్ అవ్వండి, పూర్తిగా హీల్ అవ్వండి, వాళ్ళకు కూడా టైం ఇవ్వండి, వాళ్ళు కూడా హీల్ అవుతారు. సో హై ప్రిస్టెస్తో మనకు ద లవ్వర్, ఇది కార్మిక్ బాండ్ కాదు కొంతమందికి, ఓకేనా? ఇది కార్మిక్ బాండ్ కాదు, ఆరాధన. చూస్తే చాలు, నా పర్సన్ ఎక్కడున్నా బాగుంటే చాలు, తన గొంతు విన్నా చాలు, తన మాట విన్నా చాలు, తను చూస్తేనే చాలు, తను నవ్వితేనే చాలు, తను ఎక్కడున్నా తన వాళ్ళతో బాగుంటే చాలు అనుకున్న పర్సన్స్ కూడా ఉంటారు. సన్న ఉంటారు. కొంతమందికి అయితే కార్మిక్ బాండ్ ఎందుకు అని అంటే బికాస్ కొంతమందికి చీట్ చేసి, మీ చూస్తున్న మా వివర్స్ కూడా కొందరు వాళ్ళ పర్సన్స్ని కూడా ఒక సినారియో చూస్తున్న మా వివర్స్ పర్సన్స్ని కూడా మోసం చేసి ఇప్పుడు చూస్తున్న మా వివర్స్ ఇలా న్యూట్రల్గా, ఇలా హై ప్రిస్టెస్లా ఉండిపోయారు. ద లవర్స్తో ప్రతిరోజు నా పర్సన్ నేను మోసం చేశాను, నాకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, ఇది ఎవరి ఎనర్జీసో, నేను మోసం చేశాను, నా పర్సన్ నాకు రావాలి ఏంజల్స్ అని ప్రతిరోజు ఏంజల్స్ని ప్రేర్ చేస్తున్నారు, యూనివర్స్ని ప్రేర్ చేస్తున్నారు.
ఒక సినారీ అయితే మిమ్మల్ని మోసం చేస్తే వాళ్ళ కర్మ వాళ్ళు పడుకుంటూ హై ప్రిస్టెస్తో వాళ్ళు చాలా 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 ఒక దేవతల మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. ఇవన్నీ మీకు వాళ్ళకి చెప్పాలనుకుంటున్నారు. ఓకేనా? ద మెజిషియన్కి క్లారిఫికేషన్ వచ్చేసి నైట్ ఆఫ్ స్వార్డ్స్. మరి మెజిషియన్ మరి దానికి ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ ఏంటి ఇవ్వండి. ఎందుకు కట్టు అంతే, ఇంకా క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. సో ద మెజిషియన్తో ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్తో వాళ్ళు 24 hours మీరు లైఫ్లో ఉండాలి ఉండాలి ఉండాలి, రావాలి రావాలి, నన్ను మర్చిపోవద్దు, వాళ్ళతో నువ్వు బిగినింగ్ చెయ్యాలి, వాళ్ళు నా లైఫ్లో ఉన్నా చాలు, నేను వదుకోలేను నేను అని చెప్పేసి వాళ్ళు ఎన్నో వాళ్ళ సోల్తో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు తెలుసా. అయితే ఎయిట్ స్వాట్స్తో వాళ్ళకి కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ జరిగింది, కొంతమంది ఒక్క అడిగేయాలంటే 100 సార్లు ఆలోచించి అడిగేస్తారు. భయం, బికాస్ భయం 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 ఈ భయం వాళ్ళని వెంటాడుతుంది. వీళ్ళు చిన్నప్పటి నుంచి వీళ్ళ లైఫ్లో చిన్నప్పుడే వీళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళకి నచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా దూరం అయి ఉంటారు. ఓకేనా? ఆ చిన్ననాటి డ్రామాల నుంచి వాళ్ళు బయటపడలేకపోతున్నారు. ఆ చిన్నప్పుడు జరిగిన బ్యాడ్ సిచ్యువేషన్ బయటపడలేకపోతున్నారు. వాళ్ళ లైఫ్లో తెలియకుండానే ఇలాంటి పరిస్థితి వాళ్ళకు వచ్చేసేసింది. ఘోరమైన పరిస్థితి వచ్చేసేసింది. వాళ్ళకు నచ్చిన వాళ్ళు దూరం అయ్యి ఉంటారు, వాళ్ళని చీట్ చేస్తుంటారు, వాళ్ళు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉంచుంటారు. అందువల్ల వీళ్ళు మనుషులు నమ్మాలంటే కూడా బికాస్ భయం. సో స్టక్ ఎనర్జీల నుంచి వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు. నేను రాలేకపోతున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను వదిలి నేను ఉండలేకపోతున్నాను, నీతో రోజు మాట్లాడాలని, రోజు నీతో చాట్ చేయాలని, నీతో లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలని, నిన్ను సరదాగా మనం బయటకు వెళ్ళాలని ఎన్నో 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 తనలో భావాలన్నీ ఉన్నా కూడా బికాస్ భయం. డబుల్ కన్ఫర్మేషన్, భయం. ఆన్లైన్లో స్పై చేస్తారు, మీ ఫొటోస్ చూస్తారు, మీ పిక్స్ చూస్తారు, మీ వాయిస్ రికార్డ్స్ వింటారు. ఓకేనా? ఇలా అన్నీ చూస్తూనే ఉంటారు కానీ నువ్వు తెలిసి చెప్పరు బికాస్ భయం. అంతే, కొన్ని జీవితాలు అంతే. కర్ర ఇరగదు, పాము సాగదు. వాకవి చేయాలనుకుంటారు, రిలేషన్ల నుంచి వెళ్ళిపోవాలనుకుంటారు కానీ వెళ్ళలేరు. ఎందుకు అంటే ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఎందుకు భయపడుతున్నారు? సో వాట్? ఎందుకు భయపడుతున్నారు, దేనికి వెళ్ళాలనుకుంటున్నారు అంటే మీ ఇద్దరికి చాలా తేడా. సొసైటీకి విరుద్ధమైన క్యాస్టు, కలరు, బంధము, చెప్పుకోలేని రిలేషను, వాటెవర్ ఎన్నో తగలబడి ఉంటాయి కదా లోకంలో. ఎందుకు నచ్చుతారో తెలియదు, ఎందుకు ఇష్టపడతారో తెలియదు, ఎందుకు జీవితాలలోకి వస్తారో తెలియదు, ఎందుకు ఇలాంటి సంఘాలాకిపోతారో తెలియదు. సో ద చారియట్తో మన ఇద్దరికి చాలా తేడాలు ఉన్నాయి. నేను ఏం చేయలేకపోతున్నాను, నేను దూరం నుంచి చూసి సంతోషపడుతున్నాను అని ఇలా ఉన్నాయండి తన మనసులో. ఓకేనా? ఇలా ఆలోచిస్తున్నారు. ఇందాక వీడియో చేస్తే చాలా మటుకు స్టక్ అయిపోయింది. తన భావాలు, తన ఆలోచనలు ఇలా ఉన్నాయి. ఆ భయం పోతుందా? లేదనుకుంటే భయంతోనే ఉంటారా? ఇలా ఊహల్లోనే కవితలు రాసుకుంటూ బ్రతికేస్తారా? సంవత్సరాలైనా బయటకు రాలేరా? వస్తారంటలేండి ద ఫూల్. మళ్ళీ పొసెస్నెస్ కొంతమందికి వీల్ చేంజ్ అవుతుందిలేండి. పొసెస్నెస్తో నిద్రలేని రాత్రులు, వాళ్ళకి అసలు మనశ్శాంతి లేదు, అసలు ఏడుస్తూనే ఉన్నారు. ఈ ఏడుపు గుట్లు మొహాలేంటో ఏమో. ద ఫూల్తో మీరేం చెప్తారు ఏంజల్స్? మీరేం చెప్తారు? ఈ డెక్లో నుంచి ఏమవుతుందో చూద్దాం. సారీ అండి, దగ్గు వస్తుంది, మరి ఏం చేయాలి చెప్పండి? దగ్గు ఆపుకోలేను కదా, మీకోసమే కదా చేస్తుంది. అబ్బాబ్బాబ్బా, ఏమి వచ్చాను, ఏమి చెప్పితిరే చూడండి. బికాస్ కర్మ అన్నాను కదా, కర్మ ఈక్వల్ గివ్ అండ్ టేక్ రాబోతుంది.
వీళ్ళ ఫార్చ్యూన్తో మీ టైము, మీ కాలము, మీరు పడ్డ కష్టానికి, కన్నీళ్ళకు వేడుకో చెప్పేసే టైం రానే వచ్చేసేసింది. చూడండి, ఓకేనా? క్లారిటీ వచ్చేస్తుంది, ధైర్యంగా వచ్చేస్తారు, నడుము బిగించి ముందుకు వచ్చేసేస్తారు. ఇలా ఉండరు, ఏడ్చుకుంటూ ఉండరు. ప్రేమ చాలా ఉందని చాలా పాజిటివ్ థాట్స్ వచ్చాయి. చేసుకున్న వారికి చేసుకున్న మాదేవా అని లైఫ్లోకి ఒక్కొక్క లెసన్ నేర్పించడానికి ఎవరో ఒక రూపంలో వస్తూనే ఉంటారు. మనం ఏంటో తెలియజేయడానికి వస్తారు, మనం ఏం నేర్చుకోవాలో తెలియజేయడానికి వస్తారు. ఎస్ ఎస్ ఇంప్రూవింగ్ హెల్త్ జాగ్రత్త అండి. నో నెగిటివ్గా ఆలోచించకండి. ఒకసారి నెగిటివ్ కూడా మనం దిద్దాం. మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్ చెప్పాను కదా, నోట్లో మాట నోట్లో ఉండగానే వచ్చేస్తాయి. అట్లా ఆస్క్ యువర్ ఏంజల్స్ సక్సెస్. ఓకే, ఇక్కడ రాశులు వచ్చేసి మొత్తం రాశులు వచ్చేసాయి. ఇన్ని కార్డ్స్ వస్తే రావా? వచ్చేస్తాయిగా, వచ్చేసేసినాయి. వృషభం కన్య మకర రాశిలో, కర్కాటకం మీనం, వృశ్చిక రాశి, మేషం సింహ, ధనురాశి, కుంభం మీద తులారాశి. సో రాశుల పరంగా కూడా చేయమంటున్నారు, చేద్దాం. స్టార్ట్ చేస్తాను. ఈ 2-3 రోజులు అయ్యాక స్టార్ట్ చేద్దాం. ఆగస్ట్ 1 నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? శ్రీమాత్రే నమః. సారీ అండి. నెంబర్ 3, నెంబర్ 1, నెంబర్ 5, నెంబర్ 3, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, 1 సెకండ్, 0కి ఒకసారి ఇద్దాం బోనస్గా. నెంబర్ 3 ఏం చేయాలి? ఎవరో గట్టిగా కోరుకున్నారు, మీ మనసులో ఉన్న మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. ఓకే, కరెక్ట్గా ప్లస్ చేశానా? మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. ఓకేనా? ఓకే, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే ఏం చేయాలి? కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి. నాకు ఓపిక లేదు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. బాయ్ అండి, బాయ్.